Very good morning, Andy. A fresh morning and a fresh start. అందరు బాగున్నారు కదా. అందరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు కూడా ఒక ఛానల్ మెసేజ్తోనే వచ్చానండి. అండ్ అది ఎవరికైతే కరెక్ట్గా కనెక్ట్ అవుతుందో, ఎవరికి ఎంతవరకు రెజనెంట్ అవుతుందో అంతవరకు దాన్ని తప్పకుండా తీసుకోండి. ఈరోజు కూడా ఒక టైమ్లెస్ మెసేజ్. నాకు ఇంకా టైం బాండ్స్ దాని గురించి ఇంకా ఏం చెప్పట్లేదండి. మై హైయర్ సెల్ఫ్ ఓన్లీ నన్ను ప్రస్తుతానికి టైమ్లెస్ మెసేజెస్ చేయమంటున్నారు. సో ప్లీజ్ బీ ఓపెన్ టు రిసీవ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ ఆర్ కమింగ్. సారీ. సో ప్లీజ్ రెడీగా ఉండండి. అండ్ సో నిన్న ఈవినింగ్ నాకు నా చాంటింగ్స్ అండ్ మెడిటేషన్లో ఐ సా అ బ్లూ లైట్. నేను శివయ్యని ఇన్వోక్ చేశానండి. సో హీ షోడ్ మీ విత్ హిస్ బ్లూ లైట్. ఓకే, ఒక ఫాగీ క్లౌడీగా బ్లూ లైట్లో. అండ్ నాకు ఏం కనిపించిందంటే దాంట్లో ఆయన థర్డ్ ఐ కనిపించింది. అండ్ ఒక స్వర్డ్ ఉంటుంది కదండి, పైన క్లౌడ్స్ ఆకాశంలో నుంచి ఇలాగొచ్చి ఇలా పడినట్టు కనిపించిందండి. ఇట్స్ జస్ట్ కేమ్ లైక్ దిస్. అండ్ చైన్స్ ఏదో బ్రేక్ అయినట్టు అలా కనిపించింది. అండ్ ఒక వేల్స్ లాగా, ఒక పొరల్లాగా ఉన్నాయి. ఆ పొరల పక్క నుంచి ఒక ఫాక్స్ చూస్తుందండి. ఓకే, అండ్ ఒక సైడ్ ఫేస్తో బాబా కనిపించారు, సాయిబాబా కనిపించారు నాకు. సో నా నా వరకు నాకు అనిపించింది ఏంటంటే ఏవో అపోహలు, ఏవో ఒకళ్ళ గురించి కానీ ఒక దాని గురించి కానీ మనం ఇప్పుడు దాకా బిల్డప్ చేసుకున్న అపోహలన్నీ ఏదో బ్రేక్ అవుతున్నట్టు, ఆ స్వర్డ్ అవన్నీ ఏదో చైన్స్ని ఏదో బ్రేక్ చేస్తున్నట్టు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు బియాండ్ ద సర్ఫేస్ చూడబోతున్నారు. మీరు ఈ కళ్ళతోనే కాకుండా మీ మనోనేత్రంతో ఇప్పుడు చూడబోతున్నారంట. ఇప్పుడు ఆ క్లారిటీ మీకు వస్తుందంట. అంటే ఇప్పుడు మేబీ మీరు కొన్ని విషయాలు తెలిసి కూడా తెలియకుండా పాపం ఎవరినన్నా బాగా నమ్ముండొచ్చు. ఇది మళ్ళీ అన్ని ఆస్పెక్ట్స్లో అండి, గుర్తుపెట్టుకోండి. హెల్త్లోను, ఆర్ ఎల్స్ ఫైనాన్సెస్లోను, రిలేషన్షిప్స్లోను, అండ్ మీ ఐడియాస్, థాట్స్లో, దేంట్లో అయినా సరే మ్యాక్సిమం అన్నిట్లో ఎలా మీకు మ్యాచ్ అవుతుందో చూసుకోండి ఒక్కసారి. ఎందుకంటే మీ గురించి మీకు తప్ప పక్కన వాళ్ళు ఎవ్వరికీ తెలియదండి. మీరు ఏం అనుభవిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏంటి మీ ఆలోచనలు అనేది మీకే తెలుసు. కాబట్టి నేను చెప్పేదాన్ని బట్టి మీకు ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఎక్కడ రెజనేట్ అవుతుందో దాన్ని కరెక్ట్గా చూసుకొని దాన్ని కనెక్ట్ చేసుకొని మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండండి. అంతవరకు మాత్రం నా గైడెన్స్ అయితే నేను ఇవ్వగలనండి. సో ప్లీజ్ లుక్ ఆఫ్టర్ దిస్ ఫాక్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళది మీకు ఇప్పుడు దాకా తెలీదు. మీరు ఇప్పుడు దాకా ఆ అపోహలో ఉండిపోయారు. ఎవరు అనేది మీకు తెలీదు. మీరు నా ఎఫర్ట్ నేను పెడుతున్నాను, నాకు జరగాల్సింది నాకు జరుగుతుంది అనుకుంటూ వెళ్తున్నారు. బట్ ఎక్కడో మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు వాల్యూ రావట్లేదు. సో మీరు ఏంటి, ఇంకా యూ సరెండర్ టు డివైన్ అనమాట. మీరు అందులో బాగా శివుని భక్తులు కూడా అయ్యి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. శివుడి భక్తులు, సాయిబాబా భక్తులు. నాకు ఆరెంజ్ కలర్ లైట్ కూడా కనిపించిందండి. నాకు ఆంజనేయ స్వామి కూడా ఎందుకో అనిపించారు. ఓకే, ఇవి మీకున్న ఆర్ఎల్స్ మీ చుట్టుపక్కల రెడ్ కలర్ కేబుల్ వైర్ ఏమన్నా ఉందండి, ఒకసారి చూడండి. అండ్ మీ చుట్టుపక్కల బ్లూ కలర్ ఎక్కువ ఉందా అండ్ ఆరెంజ్ కలర్ ఎక్కువ ఉందా? కలర్స్ కూడా నాకు ఎందుకో బాగా కనిపించాయండి. సో రెడ్ కలర్ కేబుల్ వైర్ నాకు కనిపించింది. ఓకేనా, సో ఇది పర్టికులర్గా కూడా అయి ఉండొచ్చు. ఒక్కసారి చూసుకోండి. మీరు ఎక్కువగా ఆరెంజ్ కలర్ ఎక్కువ చూస్తున్నారా ఈ మధ్య, ఆరెల్స్ బ్లూ కలర్ ఎక్కువ మీకు కనిపిస్తుందా? సో మేబీ. అండ్ మీరు సాయిబాబా డివోటీసా, లేకపోతే శివయ్యని నమ్ముతారా, ఆర్ఎల్స్ ఆంజనేయ స్వామిని ఎక్కువ నమ్ముతారా? వీటికి కూడా కనెక్ట్ అవుతుందండి, ఒక్కసారి చూసుకోండి. అండ్ అది మాత్రం నాకు క్లియర్ కనిపిస్తుందండి. నావి ఇప్పుడు మీరు ఆ పొరలు దాటి బయటకు వస్తున్నారు. ఆ పొరలు దాటి మీరు ఇప్పుడు చూడగలుగుతున్నారు. మీ పక్కనే గుంటనక్కల్లా కూర్చొని ఉన్న వాళ్ళు మీకు కనపడుతున్నారు. మిమ్మల్ని మీరు పడే కష్టాన్ని వాళ్ళు ఎలా లాక్కుంటున్నారు ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అండ్ డివైన్ నుంచి మీకు జస్టిస్ వస్తుంది. ఆ స్వర్డ్ అలా పట్టం చూస్తేనే నాకు అదే అనిపించిందండి. సంథింగ్ ఈజ్ బ్రేకింగ్. మీ ఇల్యూజన్స్ ఏవో బ్రేక్
అవుతున్నాయి, మీ ఫాగీనెస్ బ్రేక్ అవుతుంది, మీకు క్లారిటీ వస్తుంది. బికాజ్ అది బ్లూ లైట్ నాకు ఫాగ్ లాగా కనిపించింది అనమాట. ఇలాగ దాంట్లో నుంచి నాకు థర్డ్ ఐ కనిపించింది, అక్కడి నుంచి ఆ స్వర్డ్ కనిపించింది. సో ఏదో చేంజ్ అయితే వస్తుంది. అండ్ ఇది క్లియర్గా మాత్రం మీకు డెఫినెట్గా కొంచెం ఎక్కువ వర్క్ ఏరియాలో కానీ మీ రిలేషన్షిప్లో కానీ ఉండొచ్చని నేను అనుకుంటున్నానండి. ఆర్ఎల్స్ మీ ఫైనాన్సెస్లో కానీ మీరు సంపాదించేదంతా ఎటెళ్తుందో మీకు తెలియట్లేదు, నా వాళ్ళే అనుకుంటున్నారు. ఎప్పుడైనా అండి మీరు అది గమనించారా, బయటోళ్ళ కన్నా మనోళ్ళే ఎక్కువ నక్కల్లాగా మన చుట్టూరు ఉంటారు. మేబీ నాకెందుకు అదే చెప్పాలనిపించిందో నాకు తెలీదు. బట్ ఇట్ కేమ్ లైక్ దట్. ఎందుకంటే అతను మీకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆ ఫాక్స్ నవ్వుతున్నట్టు కనపడుతుందనమాట నాకు. సో మీకు తెలియట్లేదు, మిమ్మల్ని నమ్మిస్తున్నారు, నమ్మిచ్చి చేస్తున్నారనమాట ఇది. సో ఇది ఎంతవరకు ఎలాగ మీకు మ్యాచ్ అవుతుందో చూడండి. అండ్ ప్లీజ్ వెయిట్ చేయండి. ఏంటంటే శివయ్య ఏదైనా సరే ఏంటంటే మనకి డిస్ట్రక్షన్, మనకు ఒక క్లారిటీ ఇస్తాడు. మేబీ ఆ క్లారిటీ చాలా బాధగా అనిపించచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఒక లిమిటింగ్ బిలీఫ్, ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసుకొని ఉంటాం కదా, అది బ్రేక్ అవుతుందంటే అసలు మనం తట్టుకోలేము. సో అక్కడి నుంచి నిజాలు చూపించేదే శివయ్య. అండ్ సాయిబాబా ఏం చెప్తున్నారంటే, టెన్షన్ పడద్దు, డెఫినెట్గా మీకోసం జస్టిస్ అయితే వస్తుంది. నాకు శ్రద్ధ, సబూరి, బాబాతో పాటు అవి రెండు కనిపించాయండి. సో నమ్మండి, పేషెన్స్తో ఉండండి. మీకు రావాల్సిన టైంకి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఉంటుంది. ఆ పర్ఫెక్ట్ టైంలో మీకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది. అప్పుడు దాకా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎదుటి వాళ్ళని నమ్మే ముందు కొంచెం ఆలోచించండి. మీరు అది అది పెట్టండి ఒక్కసారి. ఆ క్లౌడీనెస్ తగ్గిన తర్వాత ఎవరు మన పక్కనే ఉండి మన దగ్గర అన్నీ లాక్కుంటున్నారు, అన్నీ తీసుకుంటున్నారు, సొంతోళ్ళు లేదండి, బయటోళ్ళు లేదండి, కొన్ని విషయాల్లో ఎవ్వరిని నమ్మడానికి లేదండి. సో అది మాత్రం గట్టిగా చూడండి, ఒకసారి కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా. అండ్ దీని నుంచి నాకు ఎందుకో ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుందండి, నాకు అర్థం కాలేదు. మేబీ పర్ఫెక్ట్ టైమింగ్ గురించి ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది. మీరు బోర్ కొట్టకపోతే ప్లీజ్ వినండి, ఓకేనా. ఒక చిన్న క్యాటర్ పిల్లర్ ఉంటుందండి. అది రోజు పొద్దున్నే ఫ్రెష్గా ఒక ఆకు మీద నుంచి లేచి వచ్చి బయట ఉండే బటర్ఫ్లైస్ని, సన్ రైజ్ని చూసి నేను ఎప్పుడు ఇలా ఎగురుతాను ఏంటి అనేది ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. సో కొద్ది రోజుల తర్వాత అది పెద్ద ఆకు పైకి వెళ్ళి అక్కడి నుంచి ట్రై చేద్దామని కింద పడి అలిసిపోయి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. తర్వాత దానికి తెలియకుండానే ఒక కక్కున్ ఫామ్ అయిపోద్ది. ఆ కక్కున్ ఫామ్ అయిపోయిన తర్వాత అది బయటికి రావడం కోసం ఇంకా నేను లోపలికి వెళ్ళిపోతున్నానేమో, ఇంకా నేను కూరుకుపోతున్నానేమో, ఏం జరుగుతుంది అని గిలిగిలా కొట్టుకోవడం మొదలెట్టి ఏడ్చి ఇంకా అలిసిపోయి ఇంకా దాంట్లోనే పడుకొని నిద్రపోద్ది. సడన్గా ఒక ఫైన్ డే ఆ కక్కున్ బ్రేక్ అయింది. అది కిందకి జారిపోద్ది అనమాట. దానికి అర్థం కాదు, నేను కిందకి జారిపోతున్నాను, ఎక్కడికి జారిపోతున్నాను. సడన్గా దాని రెక్కలు ఓపెన్ అవుతాయి. ఎంత మల్టీ కలర్ రెక్కలు, అసలు బటర్ఫ్లై అలా పైకి లెగుస్తుంది అనమాట. అర్థమైందా? ఈ కథ ఎందుకు వచ్చిందో అర్థమైందా? నాకు తెలియదు ఈ కథ ఎందుకు వచ్చిందో, నా నోట్లోంచి సడన్గా తెలిసిపోయి వచ్చేసింది. మేబీ ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండి. సో కొంచెం ఓపిక పట్టండి, పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయండి. పర్పస్ వాళ్ళదండి, మీ పర్పస్ మీది. వాళ్ళకి రావాల్సినప్పుడు వాళ్ళకు వస్తుంది, మీకు రావాల్సినప్పుడు మీకు వస్తుంది. బట్ ఇప్పుడైతే మాత్రం మీకు క్లారిటీ వస్తుంది, డివైన్ జస్టిస్ వస్తుంది అని మీకు చూపిస్తున్నారు. బట్ ఇంత దాకా వచ్చారు కదా, ఇంత దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, ఓకేనా. బ్రేక్ త్రూ అనేది ఎప్పుడైనా మనం సరెండర్ అయిన తర్వాతే బ్రేక్ త్రూ వస్తుందండి, అది మాత్రం నిజం చెప్తున్నాను కదా. కొంతమందికి అలాగే ఉంటుంది. బట్ మనం వెయిట్ చేద్దాం, బాబా అదే చెప్తున్నారు, శివయ్య మనకు బ్రేక్ ఇస్తున్నారు. సో వెయిట్ చేద్దాం, డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందండి. అండ్ నేను చెప్పిన సైన్స్ సిగ్నల్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకొని చూడండి. డెఫినెట్గా మీ చుట్టుపక్కల ఉంటే కూడా ఇది మీకు కంపల్సరీ అని మీకు అర్థం అవుతుంది. అండ్ ఏ ఏరియాస్లో మనకిప్పుడు ప్రాబ్లం అనేది ఒక్కసారి కార్డ్స్లో చూద్దాము ఏం చెప్తున్నాయి అనేది కూడా. సారీ అండి, నేను ఎన్ని కార్డ్స్ తీసుకోలేను.
ఫస్ట్ కార్డ్ అండి, మీ పార్ట్నర్షిప్. సారీ టు సే, ఇది చాలా వరకు కలుస్తుందండి. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, మేబీ మీ రిలేషన్స్లో ఉండొచ్చు, ఎవరైనా కావచ్చండి రిలేషన్స్లో, ఆర్ ఎల్స్ బయట కొలాబరేషన్స్లో కావచ్చు, ఆర్ ఎల్స్ మీ పార్ట్నర్స్, వర్కింగ్ పార్ట్నర్స్ కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, ఏ పార్ట్నర్స్తో అయినా ఇది రావచ్చండి. ఇది మీకు ఎమోషనల్గా బాగా మిమ్మల్ని కుంగదీసి ఉంటుంది, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. నా ద డివైన్ జస్టిస్ కూడా కనిపిస్తుంది రాబోతుంది అని. సి, ద డివైన్ జస్టిస్ కూడా కనిపిస్తుంది. సో మీ పార్ట్నర్స్లో మీకు ఏదో ఇష్యూ అండి. మీ దగ్గర మీరు స్టేబుల్ పర్సన్ అండి, వెరీ న్యాచురల్ పర్సన్ అండి, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ కూడా అండి. అది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఎవరైతే ఫాక్స్ అనేది వాళ్ళే అండి, ఓకేనా. మీ ఫైనాన్సెస్లో కూడా ఎవరో మీ మనీ ఇష్యూతో ఎవరో ఆడుకుంటున్నారండి. అది మీ రిలేషన్లో కానీ, మీ పార్ట్నర్షిప్లో కానీ ఉండొచ్చు. సో దానివల్ల మీరు ఎమోషనల్గా బాగా డిప్రెస్ అవుతున్నారు. సో మీరు మాత్రం ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. జస్టిస్ అండి, జస్టిస్ చూసారా, స్వర్డ్ జస్టిస్, జస్టిస్ రాబోతుంది. నేను ఇందాకటి నుంచి ఆ మెసేజ్ వచ్చినప్పటి నుంచి నేను అదే ఎదురు చూస్తున్నా అండి. ఈ కార్డ్ నాకు కనిపిస్తా లేదా, ఈ కార్డ్ నాకు కనిపిస్తా లేదా, నేను చెప్పిన మెసేజ్కి ఇది కనెక్ట్ అవుతుందా లేదా అని ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా. ఓ మై గాడ్, వచ్చిందండి, జస్టిస్ వచ్చింది. సో డెఫినెట్ అండి, నాకు వచ్చిన నా మెసేజెస్ కానీ, ఇది కార్డ్స్ చూపిస్తుందని కానీ, ఇట్స్ డెఫినెట్ అండి, ఇట్స్ జస్టిస్. చూసారా, డెఫినెట్గా వస్తుందండి, మీకు పాజిటివిటీ వస్తుంది. మీకు ఇప్పుడు వాళ్ళెవరో తెలిసిపోతున్నారు. ఈ పార్ట్నర్షిప్లో, ఈ ఫైనాన్సెస్లో మిమ్మల్ని తింటూ మీ ఎమోషన్స్తో ఆడుకునే వాళ్ళెవరో మీకు ఇప్పుడు తెలిసిపోతున్నారు. ఆ క్లారిటీ వస్తుంది. వాళ్ళ నుంచి మీకు ఇప్పుడు జస్టిస్ రాబోతుంది. you're గోయింగ్ టు గెట్ యువర్ జస్టిస్, ఓకే. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది కదా, ఇంక ఈ బర్డన్స్ తీసుకోవడం మీరు మానేస్తారు. వాళ్ళ కోసం మీరు చాలా శ్రమపడి ఉంటారు, వాళ్ళ కోసం మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు. అయినా నా వాళ్ళే కదా, నా పార్ట్నర్సే కదా, నా రిలేటివ్సే కదా, నా ఫ్యామిలీయే కదా, ఆర్ ఎల్స్ నా ఫ్రెండ్సే కదా, నా బిజినెస్ పార్ట్నర్సే కదా అని మీరు మంచితనానికి పోయి ఇదంతా చేసి ఉంటారండి. చేసి అలసిపోయారు. చూసారా, ఇప్పుడు మీకు వీళ్ళల్లో ఎవరు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఏరియాస్ కూడా నేను చెప్తున్నానండి. ఎమోషన్స్తో ఉంది ఏరియాస్, రిలేటివ్స్ అండ్ పార్ట్నర్షిప్స్తో ఉంది, అండ్ ఫైనాన్సెస్ ఇష్యూలో ఉందండి. మీకు ఇది మాత్రం క్లారిటీ వచ్చింది, మీకు జస్టిస్ వస్తుంది. ఇప్పుడు మీరు బర్డన్స్ నుంచి బయటికి రాబోతున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ మీకు అంత పాజిటివిటీ రాబోతుందండి. ఒకసారి వీళ్ళెవరో తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు మీ డిస్ట్రాక్షన్స్ని ఆపేయబోతున్నారు. ఇప్పుడు మీరు ఉన్న సోర్సెస్ అన్నిటితో ఇంకా ముందుకెళ్ళబోతున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి జస్టిస్ వచ్చిన తర్వాత ఇన్ఫైనైట్ పొటెన్షియల్లోకి వెళ్ళబోతున్నారు, ఓకేనా. ఇప్పుడు మీరు అంత మారిపోతుందండి, డెఫినెట్గా అంత మారిపోతుంది. ఎంత బాగా వచ్చిందో నాకు అసలు నిజంగా, నాకు ఈ కార్డ్స్ కనెక్షన్ అవుతున్నాయి చూస్తుంటే భలే హ్యాపీగా ఉందండి. అది ఏది వస్తుందో నాకు మెడిటేషన్, నాకు ఎప్పుడైతే నాకు స్వర్డ్ కనిపించిందో నేను అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, నాకు జస్టిస్ కార్డ్ రావాలి, నాకు జస్టిస్ కార్డ్ రావాలి అని. వచ్చింది జస్టిస్ కార్డ్, ఇట్స్ ద జస్టిస్. నేను ఈ కార్డ్ రాకముందు కూడా మీకు చెప్పాను కదా, మీకు క్లారిటీ వస్తుంది, మీకు దాని గురించి తెలుస్తుంది అని. దట్స్ ద స్వర్డ్. ఇది మాత్రం ఈ రిలేషన్స్లోనే అండి క్లియర్గా తెలుస్తుంది. మీ రిలేషన్స్లో మీ ఎమోషన్స్తో ఎవరో ఆడుకున్నారు, వాళ్ళు మీ ఫైనాన్సెస్ని కూడా బాగా దెబ్బతీస్తున్నారు, వాళ్ళు నక్కల్లాగా మీ చుట్టుపక్కలే ఉన్నారండి. ఆ క్లారిటీ మాత్రం మీకు వచ్చింది. నా మీరు ఈ బర్డన్స్ నుంచి బయటకు వస్తున్నారు. 10 ఏంటండి, నేను ఎప్పుడు చెప్తా కదా, 10 + 1 + 0 = 10. సో 0 పోతే ఏమైందండి, 1 కదా, 1 and 1. డిడ్ యు సీ, 1 and 1. న్యూగా మళ్ళీ కొత్తగా మీరు తయారవుతున్నారు. వీళ్ళ గురించి అన్నీ తెలిసి అంతా అయిపోయిన తర్వాత మీరు కొత్తగా మళ్ళీ తయారవుతున్నారు, కొత్తగా మీరు మళ్ళీ చేయబోతున్నారు. అంత పాజిటివిటీ మళ్ళీ వస్తుంది. మళ్ళీ మీరు బ్యాలెన్స్లోకి రాబోతున్నారు. ఎప్పుడైతే వాళ్ళ గురించి తెలుస్తుందో అప్పుడే కదండి మీరు ఏదన్నా తీసుకోగలిగేది, దానికి తగ్గట్టుగా డెసిషన్స్ అండ్ మొత్తం అదంతా మారిపోయేది కదా.
సో జస్టిస్ ఈస్ కమింగ్ అండి. బట్ కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, ప్లీజ్ వెయిట్ చేయండి. బాబా అదే చెప్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి. అంత ఈజీ కాదండి ఇక్కడి నుంచి బయటికి రావడం. మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎంతో కష్టపడి ఉంటారు కదా, ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఇన్ని సమస్యల నుంచి, ఇంత మీరు భుజాన వేసుకున్న దాని నుంచి మీరు బయటికి రావాలి అంటే అది కూడా బాధే అండి, చెప్తున్నా కదా. ఎందుకంటే అదే కదా, ఆ డిస్ట్రక్షన్ ఎప్పుడైతే శివయ్య మనకిస్తాడో, ఒక్కసారి మన ఇల్యూజన్ ఎప్పుడైతే వాళ్ళ మీద బ్రేక్ అయిపోద్దో ఎంత కుంగిపోతామండి. మన వాళ్ళు అని నమ్మినప్పుడు వాళ్ళని గురించి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాము, వాళ్ళ కోసం మనం ఎంత శ్రమ పడతాము, వాళ్ళు మనల్నే మోసం చేస్తున్నారని తెలిసినప్పుడు ఎంత కృంగిపోతామండి. అదే ఇప్పుడు అక్కడి నుంచి కూడా బయటకు వస్తున్నారండి. బికాస్ జస్టిస్ తర్వాత మళ్ళీ మీరు పైకి లేకపోతున్నారు, మళ్ళీ నెంబర్ 1 అవుతారు స్లోగా. అయితే కొంచెం టైం తీసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఏదైనా హీలింగ్ చేసుకోవాలంటే చేసుకోండి. వాళ్ళ గురించి మీకైతే బయటకు వస్తుందండి డెఫినెట్గా. మేబీ ఒక 1 month to 2 monthsలో మీకు క్లారిటీ అయితే వస్తుందండి డెఫినెట్గా. 1 or 2 monthsలో అయితే క్లారిటీ వస్తుంది. బట్ కొంచెం వెయిట్ చేయండి. అందుకనే పేషెన్స్ అని కూడా వచ్చిందేమో నాకు తెలియదండి. కొంచెం వెయిట్ చేయండి, జస్టిస్ అయితే వస్తుంది. కానీ ఈ లోపల మీరు కూడా ఖాళీగా ఉండొద్దండి. ఇప్పటి నుంచైనా మీకు విషయం తెలిసింది కాబట్టి కొంచెం వాళ్ళ మీద నిఘా పెట్టండి. ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకుంటూ ఉండండి. ఆ క్లారిటీ మీకై తెలుస్తూ ఉంటుంది. ఒకసారి ఒకటి చిన్నది ఓపెన్ అయితే ఇంకా అది అలా 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 ఓపెన్ అవుతూనే ఉంటుంది. మనకి ఆ ఐడియా వచ్చేస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుందండి. ఓకేనా? ఇది మాత్రం డెఫినెట్గా అండి మీకు మీ పార్ట్నర్స్లో కానీ, మీరు రిలేషన్లో కానీ, మీ పార్ట్నర్షిప్లో కానీ, మీ ఆఫీస్ పార్ట్నర్స్ కానీ ఎవరైనా, ఓకేనా? డెఫినెట్గా అండి. సో ముందుగానే నాకు ఎందుకు ఎమోషనల్ కార్డ్స్ తీయాలని అనిపించిందండి, నాకు తెలీదు. నేను తీసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఎమోషన్స్లో మరి పార్ట్నర్షిప్స్ కప్స్ అంటే ఎమోషన్సే కదండి. నాకు అది అర్థం కాలేదు. మేబీ కొంతమందికి 1 or 2 వీక్స్లో కూడా తేడా తెలియచ్చండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆ వర్స్ట్ కేస్ 1 or 2 months, ఆర్ఎల్స్ 1 or 2 daysలో 1 or 2 వీక్స్లో డెఫినెట్గా తెలిసిపోతుందండి. సారీ. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎమోషనల్ డెక్ మనకి ఏం చెప్తుందో. ఓకే, Anger is the unmet need or a boundary that has been crossed. It reminds you to set healthy boundaries to protect yourself. When facing anger, learn to be calm and reflective, discovering growth opportunities within. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కోపం వస్తుంది, అవునా? కట్టలు తెంచుకొని వస్తుంది. ఎవరికైనా అంతే అండి, మీకనే కాదు ఎవరికైనా కట్టలు తెంచుకొని కోపం వస్తుంది. బట్ ఆ కోపాన్ని మీరు మీ విజ్డమ్గా మార్చుకోండి. వాళ్ళకి బౌండరీస్ ఎక్కడ గీయాలనేది గీయడం తెలుసుకోండి. ఓకేనా? అది మీరు చేయాల్సిన పని. బౌండరీస్ మీరు క్రియేట్ చేసుకోండి. అండ్ ఆ కోపాన్ని మీ శ్రమ మీద పెట్టండి. మెలకువలుగా మీరు ఎలాగ వాళ్ళ నుంచి తప్పించుకొని బయటికి రావాలి, ఆ గ్రోత్ని ఎలా సాధించాలనేది చూసుకోండి. ఆ యాంగర్ వద్దండి, ఏం ఉపయోగం అండి? మళ్ళీ దానివల్ల ఇంకొక స్ట్రెస్, ఇంకొక కోపాలు, ఇంకొక బాధలు, స్టక్ అయిపోయినట్టు. నో, మనం అట్లాంటి వాళ్ళం కాదు. చూడండి, డోంట్ బీ లాస్ట్. తెలిసిన తర్వాత డోంట్ బీ లాస్ట్. బీయింగ్ లాస్ట్ ఈజ్ అన్ ఎమోషనల్ ఆఫ్ లూజింగ్ యువర్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్. చూసారా? కోపం కానీ లాస్ట్ అయినా కూడా, ఏదన్నా ఇంకా అయిపోయింది అనుకున్నా కూడా మన డైరెక్షన్ పోతుంది. మనకి ఇప్పుడు వస్తుంది క్లారిటీ. మన డైరెక్షన్ని పోగొట్టుకుంటే ఎలాగా? మనకి క్లారిటీ వస్తుంది. లీవింగ్ యూ ఫీలింగ్ అన్సర్టన్. తెలియకుండా అయిపోద్ది అనమాట, క్లారిటీ ఉండదు మనకి. బీయింగ్ లాస్ట్ రిమైండ్స్ యూ దట్ సమ్ టైమ్స్ కన్ఫ్యూజన్ ఈజ్ నెసెసరీ యాజ్ ఇట్ ఈస్ ఫోర్సెస్ యూ టు రీఅసెస్ యువర్ సెల్ఫ్. వావ్, ఒక్కోసారి ఈ ఫాగీనెస్ కూడా చాలా అవసరం అంట. అది మిమ్మల్ని గుర్తు చేస్తుందంట. ఏంటంటే మళ్ళీ మీరు మీ దారిలోకి ఎలా రావాలి అనేది కూడా, ఆ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఒక్కోసారి కోల్పోయినప్పుడు కూడా గుర్తొస్తుందంట. రీకనెక్ట్ విత్ యువర్ ఇన్నర్ గైడెన్స్. మళ్ళీ అదే వస్తుందండి. సిట్ స్టిల్. కొంచెం సేపు మెడిటేట్ చేయడం నేర్చుకోండి, మొదలు పెట్టండి. మెడిటేషన్ మీకు హీలింగ్ కూడా ఉపయోగపడుతుంది. మీకు క్లారిటీని ఇస్తుంది, మీ ఫాగీనెస్ని క్లియర్ చేస్తుంది, మీ మనోనేత్రం తెరవడానికి కూడా ఉపయోగపడుతుంది. మేబీ మీ మనోనేత్రమే తెరుచుకుంటోంది
కదా. సో దానికి ఒక వస్తుంది, మీకు హీలింగ్ వస్తుంది అండ్ మీకు క్లారిటీ వస్తుంది. మీరేం నిర్ణయం తీసుకోవాలన్నా మంచి చెడు గురించి ఆలోచించే శక్తిని ఇస్తుంది. ప్లీజ్ డూ మెడిటేట్. మీ ఇన్నర్ గైడెన్స్తో కూర్చోండి. మీలో మిమ్మల్ని మీరు అడగండి, ఏది నాకు మంచిది, ఏది నాకు చెడు, ఎలా ఉంటుంది, ఎవరు నాకు కరెక్ట్, ఎవరు నాకు కరెక్ట్ కాదు. మేబీ ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇలా చేశారో వాళ్ళ గురించి కూడా మీకు క్లారిటీ, మీరు అలా కూర్చొని ఒక్కొక్కరి గురించి మీరు ఆలోచిస్తే కొంచెం కొంచెం టైం పెట్టి మీకు డెఫినెట్గా వస్తుంది. విజ్డమ్ ఈజ్ ఆల్సో ఈజ్ కమింగ్ టు యూ. Wisdom is profound understanding and insight, allowing you to see the essence of things. When wisdom enters your life, it reminds you to listen to your inner voice and find your own truth. మీకు నిజాలు తెలుస్తాయి. ప్లీజ్ కూర్చొని వినండి, అర్థం చేసుకోండి, తెలుసుకోండి. అండ్ సీ బ్యాలెన్స్, ఆల్ చక్రాస్ బ్యాలెన్స్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. డౌన్వర్డ్స్ అండి, డౌన్వర్డ్స్. ఈ చక్రాస్ అన్నీ డౌన్వర్డ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, చూసారా. సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి బీ రెడీ. ఇప్పుడు మీరు కోపంగా ఉండొద్దు, మీరు అలసిపోయాను, నేను లాస్ట్ అయ్యాను అన్నట్టుగా ఉండొద్దు. మీరు ఇప్పుడు కొంచెం మెడిటేట్ చేస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. మీ డైరెక్షన్ మారుతోంది, మీకు ఇంకా అన్నీ తెలియబోతున్నాయి. ఇప్పుడు ఏంటి అనేది తెలియబోతుంది కాబట్టి బీ రెడీ. ఇప్పుడు మీరు చాలా విజ్డమ్గా, చాలా నాలెడ్జబుల్గా ఆలోచించాలి, చాలా స్ట్రాటజికల్గా పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. లిబరేషన్. See the liberation. The doubts and fears still come up. మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, వీళ్ళ గురించి మనం కరెక్ట్గా అనుకుంటున్నామా లేదా అని కూడా ఆ డౌట్స్ అనేవి వస్తాయి. యూ డోంట్ బిలీవ్ ఎనీ మోర్ దట్ దే ఆర్ యువర్స్. సూపర్. యు ఆర్ గెటింగ్ జస్టిస్. బీ గ్రౌండెడ్. See, be grounded. Green, Mali. Healing. It's all about healing. Many of the most evolved beings on earth are regular folks living with joy, dignity and courage. Joy, dignity and courage. ఇవి మీకు ఇప్పుడు చాలా అవసరం. దిస్ ఈజ్ యువర్ అబండెన్స్. ఇప్పుడు ఇది రాబోతుంది మీకు. అది కూడా ఎలా వస్తుంది? ముందు మనం స్టేబుల్ అవ్వాలంటే ప్లీజ్ డూ ద గ్రౌండింగ్ వర్క్. అది చేసినప్పుడు ఒక స్టెబిలిటీ వస్తుంది. భయాల నుంచి బయటకు వెళ్తాం, ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటకు వస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మన ఇన్నర్ గ్లో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన ఇన్నర్ గ్లో స్టార్ట్ అవుతుందో మన అవుటర్ వరల్డ్ అంత గ్లోయిగా, అంత హ్యాపీగా కనిపించడం మొదలెడుతుంది. మీకోసం లక్ష్మీదేవి కూడా వస్తుందండి. ఇట్స్ ఈజీ ఫర్ మీ టు రిసీవ్. దట్ ఈస్ ద అఫర్మేషన్. ఓకేనా. ఒకసారి గ్రౌండింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఇట్లా అనుకుంటూ ఉండండి. అమ్మ వస్తుంది. ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ ఈజీలీ. ఈవెన్ జస్టిస్ కమ్స్ టు యూ ఈజీలీ. ఆ పాజిటివిటీతో ఉండండి. దిస్ ఈజ్ ఇండిగో బ్లూ. దట్ ఈస్ యువర్ క్రౌన్ చక్ర. యూ సీ దట్. అది కూడా మీకు రిఫరెన్స్. మీ మనోనేత్రం తెరుచుకుంటోంది, మీకు జస్టిస్ రాబోతుంది అని. నటరాజస్వామి వచ్చారు. Radical acceptance says yes to reality in any given moment. So what's needed can come next. చూసారా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయండి. వచ్చే క్లారిటీని యాక్సెప్ట్ చేయండి. డోంట్ బీ లాస్ట్, డోంట్ బీ యాంగర్, లెట్ ద ఫ్లో. ఒక రిధంలో ఆయన ఎట్లాగా లయకారుడు ఎట్లా వెళ్తుంటాడో నటరాజస్వామి అలాగా ఉండండి. వాట్ ఎవర్ కమ్స్, ఓకే, లెట్ గో పోనివ్వండి అని. నేను 2 చేతులు కూడా చూశానండి. నేను నమ్మలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్లాగున్నట్టు నేను చూశాను, కానీ నేను నమ్మలేదు. నాకే ఒక్కోసారి భయం వేస్తుందండి. రాడికల్ యాక్సెప్టెన్స్. ఓకేనా. యాక్సెప్ట్ చేసేయండి. వాట్ ఈస్ దట్? సే ఎస్ టు రియాలిటీ. వచ్చే క్లారిటీని రానివ్వండి. దాన్ని హెజిటేట్ చేసో భయంతోనో ఆ నిజాన్ని, అమ్మో ఇప్పుడు నేను వాళ్ళ గురించి తెలిసిపోతే నాకు ఇంకేం తెలుస్తుందో, ఎలా అయిపోతానో అని ముందు మన బ్రెయిన్ అసలు మనల్ని యాక్టివేట్ చేయనివ్వదండి. సో దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి. యాక్సెప్టెన్స్ కూడా మీ గ్రౌండింగ్ నుంచే వస్తుందండి.
ఏదైనా విత్ గ్రౌండింగ్ అండ్ మెడిటేషన్తో డెఫినెట్గా వస్తుంది. ఇన్ ఎనీ గివెన్ మూమెంట్ టు వాట్స్ నీడెడ్ కెన్ కమ్ నెక్స్ట్. ఏదొచ్చినా సరే ఒక రిసెప్టివ్ మోడ్లో, ఓకే మేబీ నాకు కోపం ఉన్నా, మేబీ నాకు బాధ ఉన్నా, మేబీ నేను లాస్ట్గా ఫీల్ అవుతున్నా సరే, రావాల్సిన క్లారిటీ నాకు రావాల్సిందే. నా ఎమోషన్స్ వల్ల నాకు రావాల్సిన క్లారిటీ నేను పోగొట్టుకోలేను. నేను కంపల్సరీ గ్రౌండింగ్ చేస్తూనే ఉంటాను. నేను గ్రౌండింగ్ చేసినప్పుడే నాలో ఒక స్టెబిలిటీ, నాకు క్లారిటీ రావడం మొదలెడుతుంది. అండ్ దాన్ని బట్టి నా ముందు స్టెప్స్ అనేవి వస్తాయి. బికాస్ మీకు ఇప్పుడు ఎక్స్ట్రా సోర్సెస్ రాబోతున్నాయి. అండ్ ఆ ఆపర్చునిటీస్, ఆ రిసోర్సెస్ మీరు వాడుకున్నప్పుడు మీరు మళ్ళీ వన్స్ అగైన్, నేను చెప్పాను ఫైనాన్సెస్లో ఎవరో తీసుకుంటున్నారని, మళ్ళీ మీరు అదంతా వెనక్కి తెచ్చుకోబోతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యూ. దట్స్ కాల్డ్ ద జస్టిస్ టూ ఫర్ యూ. ఈవెన్ ఇన్ రిలేషన్షిప్స్లో వస్తుంది, పార్ట్నర్షిప్స్లో వస్తుంది, అండ్ ఫైనాన్సెస్లో వస్తుంది. వచ్చినాయి కదా కార్డ్స్ కూడా క్లియర్గా. సో అమ్మ లక్ష్మీదేవి కూడా వచ్చిందండి ఫైనాన్సెస్కి. శివుడు కనిపించాడన్నాను, నటరాజస్వామి వచ్చారు. ఇంకేం చెప్పాలండి మీకు. ఇట్స్ ఈజీ ఫర్ మీ టు రిసీవ్. ప్రశాంతంగా కూర్చొని అంతా అయిపోయిన తర్వాత, అండ్ లక్ష్మీదేవి కూడా రూట్ చక్ర గ్రౌండింగ్కి అండి. లక్ష్మీదేవి కూడా గ్రౌండింగ్కి. ఎర్త్ మెటీరియల్, పెంటికల్స్ అంటే ఫైనాన్సెస్, అంటే డబ్బులు అంటే ఎక్కడి నుంచి, మెటీరియల్ వరల్డ్ మనదే, భూమి నుంచే వస్తాయి మనకి రిసోర్సెస్ అని. ఒకవేళ మీరు కూడా ఆ ప్రొఫెషన్లోనే ఉన్నారా, మేబీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, మేబీ ఫార్మింగ్స్లో, మేబీ ప్రాపర్టీస్లో, అలాంటి వాటిలో ఉన్నారా ఏమన్నా, అలా ఉన్నా కూడా ఇది మీకు పర్ఫెక్ట్గా రిలేట్ అవుతుంది. ప్లీజ్ చెక్ ఆన్ యువర్ ఫాక్స్, హూ ఈజ్ నియర్ యూ. ద కన్నింగ్ ఫాక్సెస్ ఎవరో చూసుకోండి. హెల్ప్ మీ నో దట్ ఆల్ మై డీపెస్ట్ నీడ్స్ విల్ బీ మెట్. లెట్ మీ ట్రస్ట్ దట్ యూ హ్యావ్ అ ప్లాన్ అండ్ ద రైట్ యాక్షన్స్ విల్ కమ్. ప్లాన్ చేయండి, వాళ్ళ గురించి తెలుసుకోండి, స్ట్రాటజికల్గా చేయమని చెప్పాను కదా. యూ ఆర్ మై సోర్స్ ఫర్ ఆల్. అండ్ ఇంకొకటండి, గ్రౌండింగ్తో పాటు ప్లీజ్ షో యువర్ గ్రాటిట్యూడ్. ఎవరైతే మీకు మీరు దైవాన్ని నమ్ముతున్నారో, ప్లీజ్ షో ద గ్రాటిట్యూడ్ టు దెమ్. డెఫినెట్గా ఇది మీకు ఒక పాజిటివ్ సైన్ అండి. డెఫినెట్గా ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా మీరు ఇప్పుడు ముందుకెళ్ళబోతున్నారు. మీకు జస్టిస్ వస్తుంది, విత్ క్లారిటీ వస్తుంది. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీ ఎమోషన్స్తో మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ని మీరు పాడు చేసుకోకండి. స్ట్రాటజికల్గా ఉండండి, గ్రౌండింగ్గా ఉండండి, కొంచెం మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉండండి. స్టేబుల్గా మెడిటేట్ చేయండి. అట్లీస్ట్ 5 minutes నుంచి స్టార్ట్ చేయండి. స్లోగా మీకు స్టెబిలిటీ వస్తుంది. మీ భయాలు, మీ ఎమోషన్స్ నుంచి మీరు బయటికి రావడం మొదలెడతారు. మీకు క్లారిటీ రావడం మొదలెడుతుంది. మీ థర్డ్ ఐ ఓపెన్ అవ్వబోతోంది. మీకు జస్టిస్ వస్తుంది. అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ ద పేషెంట్గా కొంచెం వెయిట్ చేయండి. ఈ లోపల మీరు హీలింగ్ కూడా చేసుకుంటూ ఉండండి. జస్టిస్ అయితే వస్తుంది. బాబా చెప్తున్నారు, కొంచెం పేషెన్స్గా ఉండండి, నమ్మండి. నేను ఏదైనా చెప్తానండి, నమ్మకం మీద జీవితం గడుస్తుంది, నమ్మండి. ఓకేనా. అండ్ ఇది ఎంతవరకు మీకు మ్యాచ్ అయితే అంతవరకు తీసుకోండి. అండ్ ఇక్కడ దాకా వచ్చారంటే మీరు డెఫినెట్గా నా ఎనర్జీస్కి ఒక కనెక్షన్ ఫామ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇలాగే నమ్మకం మీరు నా మీద పెట్టుకొని నాతో ట్రావెల్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ గివ్ మీ అ థమ్స్ అప్. అండ్ నేను ఎప్పుడు మీ కమెంట్స్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. ప్లీజ్ కమెంట్ మీ ఓపిక్గా కొంచెం నాకు. అండ్ ప్లీజ్ క్లెయిమ్ దీస్ పాజిటివ్ ఎనర్జీస్. ఓకే, మీరు క్లెయిమ్ చేసుకుంటే మాత్రం మీరు దాన్ని లాక్ చేసినట్టు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మోర్ మ్యాజిక్ అండ్ మోర్ మిరకల్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ డే. ఆల్ ది బెస్ట్. బాయ్.